Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైతులు కష్టాల్లో ఉన్నారన్నది నిజం, ప్రభుత్వం అప్పుల్లో ఉంది అనేది కూడా నిజం. అయినా సరే రైతుల కష్టాలు తీరాలి అంటే రుణమాఫీ చేయాల్సిందే. రుణమాఫీ చేయాలి అంటే ప్రభుత్వం మళ్ళీ అప్పులు చేయాల్సిందే. ఇంతకు మించి ఇప్పుడు దారి కనిపించడం లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకోవడానికి కావచ్చు, కష్టాల నుంచి రైతులను గట్టెక్కించడానికి కావచ్చు, 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. సరే, మరి ఈ హామీని నిలబెట్టుకునేది ఎలా? గవర్నమెంట్ వచ్చి పట్టుమని 10 రోజులు కాకముందే ప్రతిపక్షాలు రుణమాఫీపై పట్టుబట్టాయి. మాటిచ్చారు కదా రుణమాఫీ చేయండి మరి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. ఇటు ఖజానా చూస్తే ఖాళీగా కనిపిస్తుంది. మరి దారేంటి అని వెతుకుతోంది కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్. దీంతో రుణమాఫీ ఉంటుందా? ఉంటే ఎప్పుడు? రైతుల అప్పులు తీరేదెప్పుడు అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఉన్న రైతాంగానికి రుణమాఫీ చేయాలంటే ప్రభుత్వానికి 36,000 కోట్ల రూపాయలు అవసరం. గత ప్రభుత్వం 2018 ఎన్నికలో 1 లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పింది. కానీ దశల వారీగా విడతల వారీగా 5 ఏళ్ల పాటు సాగదీస్తూ వచ్చిన ప్రభుత్వం ఇంకా చాలా మంది రైతులకు బ్యాంకుల్లో బాకీలు మిగిల్చి వెళ్లిపోయింది. పాత అప్పులు తీరకపోగా వాటిపైన పెరిగిన వడ్డీ తడిసి మోపిడైంది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం 2 లక్షల లెక్కన పంట రుణాలను మాఫీ చేస్తే ఊపిరి పీల్చుకోవాలని ఎదురు చూస్తున్నారు రైతులు. అయితే ఆ హామీని నెరవేర్చడం సర్కార్కు తలకు మించిన భారంగా మారింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా మన దగ్గరున్న డబ్బులెంత, మాటిచ్చినట్టు 6 గ్యారెంటీలకు అయ్యే ఖర్చు ఎంత అనే లెక్కలు వేస్తూ వస్తున్నారు. అయితే ఏ డిపార్ట్మెంట్ చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు అన్ని డిపార్ట్మెంట్లలో ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిపార్ట్మెంట్లు కూడా పాత బకాయిలు చెల్లించలేక, వడ్డీల భారాన్ని మోయలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంటే గవర్నమెంట్ పర్సు ఖాళీగా ఉందన్నమాట. సో ఖాళీ పర్సుతో 6 గ్యారెంటీలను నిలబెట్టగలమా? ముందు రుణమాఫీ హామీని నెరవేర్చగలమా అనే ఆలోచనలో పడింది సర్కార్. అయినా సరే ఎలాగైనా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భావిస్తోంది. రుణమాఫీకి అవసరమైన 36,000 కోట్లను సమీకరించడం ఎలా అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చలు జరిపారు. దీనికి బ్యాంకులను ఒప్పించడం తప్ప మరో దారి కనిపించడం లేదని అధికారులు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. రాబోయే 100 రోజుల్లో రైతులకు రుణమాఫీ చేసి, అది కూడా విడతల వారీగా కాకుండా ఒకేసారి మొత్తం రుణాలను మాఫీ చేయాలంటే బ్యాంకులతో 5 ఏళ్ల పాటు నెలకు 600 కోట్ల కిస్తులు కట్టేలా ఒప్పందాలు చేసుకోవాలని అధికారులు సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఇప్పుడు రైతుల కోసం తీసుకునే 36,000 కోట్ల రుణాలను నెలకు 600 కోట్ల చొప్పున తీర్చుకుంటూ రావాలని భావిస్తుంది. సర్కార్ చేసిన ఆ ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఖాయమని తెలుస్తోంది. అధికారం రాకముందు హామీలు ఇచ్చినప్పటికీ అధికారం వచ్చిన తర్వాత ఖజానా చూసి సర్కార్కు కళ్ళు తిరిగాయనే చెప్పాలి. పేరుకు ధనిక రాష్ట్రం అయినప్పటికీ ప్రభుత్వ శాఖల్లో నిధులు మాత్రం అనుకున్నంత లేవు. గత ప్రభుత్వమే నిధుల సమీకరణ కోసం అనేక ప్రయత్నాలు చేసింది. FRBM పెంచాలని రిజర్వ్ బ్యాంకును వేడుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. చివరకు హైదరాబాద్ లో ఖరీదైన స్థలాలను అమ్మకానికి పెట్టి కొంత డబ్బును రాబట్టుకుంది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలను నెరవేర్చాలి అంటే ఖజానా నిండుగా ఉండాలి. కానీ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. దీంతో డబ్బులను సమకూర్చుకోవడానికి సర్కార్ వెయ్యబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.